హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం తెలుగువారి గొప్పదనం అనే కథను విందాం. ఆ వాతావరణం చూసి ఆర్క్ ఆనందంతో పరవశించిపోయింది. కార్టర్ కూడా అదే స్థాయిలో ముగ్ధుడయ్యాడు. ఇద్దరూ ఫ్రాన్స్కి చెందిన వాళ్లే. ప్యారిస్లో ఉన్న యునెస్కో ప్రధాన కార్యాలయంలో వాళ్ళిద్దరూ హోదా కలిగిన ఉద్యోగులుగా ఉంటూనే వ్యక్తిగతంగా కూడా సాంస్కృతిక సేవ చేస్తున్నారు. మన సుబ్బారావుకి కూడా అక్కడే ఉద్యోగం. సుబ్బారావు యునెస్కోలో చేరిన కొన్నాళ్లకే ఆ ఇద్దరికీ ఆత్మీయుడయ్యాడు. దానికి కారణం సుబ్బారావులో ఉన్న కలుపుగోలుతనమే. నిర్మలంగా ఉంటాడు, నిజాయితీకి పై మెట్టు మీదుంటాడు. ఉద్యోగ నిర్వహణలో ఉదాసీనతకు చోటివ్వడు. విలువలెరిగిన వ్యక్తి. సుబ్బారావు అప్పుడప్పుడు తన ఊరు గురించి, కోనసీమ గురించి, గోదావరి గలగలలో వినపడే సంగీత సాహిత్యాల గురించి వాళ్లకు చెప్తుండేవాడు. కోనసీమ అందాల్ని కళ్ళకు కట్టినట్లుగా నేర్పుగా వివరిస్తూ ఉండేవాడు. అసలు తెలుగుదనం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఊరించి చెబుతూ వాళ్ళ మనసుల్ని అంత ఎత్తులో ఎగరేసేవాడు. సభ్యతకు సంస్కృతికి సానపట్టిన ప్రజల ఆచార వ్యవహారాల గురించి సమయం దొరికినప్పుడల్లా సుబ్బారావు తెలియజెప్తుండేవాడు. అవన్నీ పదే పదే విన్నాక ఆ ఇద్దరికీ వీలైనంత తొందరలో తెలుగు వాళ్ళ మధ్య మొదటి దఫాగా కొన్ని రోజులైనా గడపాలనిపించింది. ఆ కోరిక ఫలించడం వల్లనే సుబ్బారావుతో పాటు ఆ ఇద్దరూ మధురపూడిలో విమానం దిగి కారులో ఆ ఊరు చేరుకున్నారు. ఆ ఊరు బాగా చిన్నదైన సంపన్న కుటుంబాలున్నాయి అక్కడ. అప్పటికీ ఆ ఊరు అన్ని కోణాల్లోనూ ఆదర్శ గ్రామమే. కోనసీమకు కొలికి పూసలాంటి సుబ్బారావు స్వగ్రామం. ఆ ఉదయం వచ్చి రాగానే ఆ ముగ్గురికి సుబ్బారావు తల్లి చెల్లాయి హారతి పట్టారు. సుబ్బారావు 1000 రూపాయల నోటు ఆ పళ్ళెంలో వేశాడు. ఆర్కి కార్టర్కి అదేమిటో అర్థం కాలేదు. అక్కడ నువ్వు గొప్ప పురస్కారం అందుకున్నావు కదా, ఆ విషయం మా వాళ్ళకి వచ్చే ముందు ఫోన్లో చెప్పా. హారతిచ్చి సంప్రదాయం పాటించారులే మా వాళ్ళు అన్నాడు సుబ్బారావు కార్టర్తో. ఎంత మంచి మనసు వీళ్ళవి అని ఆర్క్ మొహం అరవిందంలా వికసించిపోయింది. కొబ్బరి బోండాలు తాగాక వాళ్ళ బడలిక కొంత ఉపశమించినట్లు అనిపించింది. బాగుంది అని కార్టర్ వచ్చిరాని తెలుగులో అన్నాడు కొబ్బరి బొండం గురించి. ఆ పక్కనే ఉన్న సుబ్బారావు తండ్రి వాసుదేవమూర్తికి అదేమిటో బోధపడలేదు. బాగుంది అంటున్నాడు అని పలుకబడి చెప్పాడు సుబ్బారావు. ఆ మాటలకి తల్లి చెల్లి లోపల నవ్వుకున్నారు. వాళ్ళ స్నానాలు పూర్తయ్యేసరికి పోపు పెట్టిన కొబ్బరి చట్నీతో వేడివేడిగా ఉన్న ఇడ్లీలు పొగలు గక్కుతూ అక్కడ ప్రత్యక్షమయ్యాయి. వాసుదేవమూర్తి వేసిన నెయ్యి ఆ ఇడ్లీల్లోకి ఇంకిపోవడంతో కమ్మని వాసన జివ్వును తాకింది. పక్కనే కారం పొడి, దాని మీద కూడా నెయ్యి వడ్డించారు. సో నైస్ అని ఆర్క్ అభినందించకుండా ఉండలేకపోయింది. కార్టర్కి అయితే మరీ నచ్చింది. 1 గంటకు సుబ్బారావుతో పాటు ఆ ఇద్దరూ కూడా భోజనాల ముందు కూర్చున్నారు. ఆకుపచ్చని అరటాకుల్లో పదార్థాలు గుమగుమలాడుతూ అదే ఆలస్యం అన్నట్లుగా చూశాయి. సుబ్బారావు ప్రతి పదార్థాన్ని టీకా తాత్పర్యంతో సహా వాళ్లకు వివరించాడు. ముందు చెరువు నీటితో పండిన ముద్దపప్పులో పునాసకాయతో పెట్టిన కొత్త ఆవకాయ కలిపి ఓ ముద్ద నోట్లో పెట్టుకున్నాడు సుబ్బారావు. కొంచెం నెయ్యి కూడా దానికి తగిలించాడు. అతను చేసిన పనే వాళ్ళిద్దరూ చేశారు. కొత్తగా వచ్చిన ఆ ఇద్దరికి రెండో ముద్ద మింగేటప్పటికీ ఆ మజా ఏంటో తెలిసిపోయింది. ఆ తర్వాత ఆవపెట్టిన పనసపొట్టు కూర, పొట్లకాయ కొబ్బరి వేపుడు, మిరియం ఇంగువ కలిపిన రసం, గడ్డ పెరుగు, పనస తొనలు, చక్కెర కేరి ఒకదాని వెంట ఒకటి వాళ్లను తరుముకుంటూ రసప్రపంచంలో ముంచెత్తాయి. సుబ్బారావే కాదు, ఆ ఇద్దరూ ఆ పూట భక్తాయాసంతో పైకి లేచారు. అలా వంట చేసినందుకు సుబ్బారావు తల్లిని చెల్లిని పొగడ్తలతో విమానం లేకుండానే ఆకాశానికి ఎత్తేశారు ఆ విదేశీ అతిథులు. విశ్రాంతి తీసుకుని లేచేసరికి సాయంత్రం 5 గంటలు అయింది. సుబ్బారావు చెల్లి సురేఖ 3 ప్లేట్లు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది. తెలుగు రుచులు ఎంత గొప్పవో ఇందాక ఆవకాయలో చూశారు, ఇప్పుడు వీటిలో కూడా చూడండి అని అంటూ వాటి పేర్లు చెప్పాడు సుబ్బారావు. ఎక్కడివి, మీరు చేసినవా అని ఆర్క్ అడిగింది. ప్రత్యేకంగా మీకోసం ఆత్రేయపురం నుంచి వచ్చాయి అని సుబ్బారావు సగర్వంగా అన్నాడు. నా వల్ల కాదు అంటూ పొట్ట చూపించిన కార్టరు 3 పూతరేకుల వరకు ఇష్టంగా తినేశాడు. ఇందులో ఇదెలా వచ్చింది అని బూరలో పూర్ణాన్ని చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది ఆర్క్. ఆ మాటకి సురేఖ లోపలికెళ్ళి నవ్వుకుంది. అక్కడ వాళ్ళ ముందు నవ్వడం మర్యాదగా ఉండదని.
అదెలా వచ్చిందో సుబ్బారావు చెప్పాడు. కొత్తిమీర కలిపిన పకోడీ కూడా వాళ్ళను అమితంగా ఆకట్టుకుంది. టీ తాగి అలా గోదావరి ఒడ్డుకు బయలుదేరారు ఆ ముగ్గురు. అటు ఇటు కదలాడుతున్న నావలు, దృశ్యాలు అన్నీ వాళ్ళకి కనిపించాయి. ఆ నావలపై మేకపిల్లలు పచ్చగడ్డి మోపుతో పడుచు పిల్లలు వేటికవే కళ్ళల్లో నిలిచిపోయే వేడుకగా ఉన్నాయి. అలా అక్కడ ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలియలేదు. వెన్నెల్లో గోదావరి గలగలలాడుతూ మిలమిలలాడుతూ వాళ్ళకి కొత్త అనుభూతుల్ని పంచిపెట్టింది. అలలపై ఆ వెన్నెల క్రాంతి పడడంతో అవి జిగేలుమంటున్నాయి. అవన్నీ ఆస్వాదించి ఇంటి ముఖం పెట్టారు. రాత్రికి భోజనాలు తినలేమని చెప్పడంతో మినప రొట్టెల్ని కొంచెం దలసరిగాను దూరగాను కాల్చి అల్పాహారంగా తీసుకొచ్చింది సుబ్బారావు తల్లి. తాపేశ్వరం కాజాలు కూడా అక్కడే ఉన్నాయి. అవి కూడా రుచుల మధ్యలో ఏమాత్రం తీసిపోకుండా ఉన్నప్పటికీ ఆరోగ్యం దెబ్బతినకూడదని అందంత మాత్రంగానే తిన్నారు వాళ్ళు. ఆ రోజు వాళ్ళ డైరీలో తెలుగుదనం గురించి ఎన్నో విషయాలు ఓ విశిష్టమైన స్థానానికి ఆక్రమించుకున్నాయి. తెల్లవారింది. ధనుర్మాసం మంచు పల్లకిపై ఊరేగుతోంది. వేకువజామునే లేచి ఆ ఇద్దరిని సుబ్బారావు గుడికి తీసుకువెళ్ళాడు. సుబ్బారావు బొట్టు పెట్టుకోవడం చూసి వాళ్ళు పెట్టుకున్నారు. ఆర్క్ అద్దంలో చూసుకుంది. ఏదో కొత్త కళ వచ్చినట్లు అనిపించింది. చక్ర పొంగలి, దద్దోజనం గురించి సుబ్బారావు చెబుతుండేవాడు. కానీ వాటి విలువేమిటో ఆ రోజే తెలుసుకున్నారు ఆ ఫ్రాన్స్ దేశీయులు. ఇంటికొచ్చాక టిఫిన్ కొత్త పక్కీలో పలకరించింది. పెసరట్టు, ఉప్మా, ఆ ఉప్మాలో అక్కడక్కడ జీడిపప్పు పలుకులు. ఆర్క్, కార్టర్ సుబ్బారావుని తెగ మెచ్చుకున్నారు. ఆ యుగల రుచికి దాసోహం అంటూ అంతలో డోలు సన్నాయి మేళంతో గంగిరెద్దు మువ్వలాడించుకుంటూ గమ్మం ముందుకు వచ్చింది. అదేమిటో చూద్దామని కళ్ళతోనే సైగ చేశాడు సుబ్బారావు. నిజంగానే దాని విన్యాసాలు చూసి ఆనందంగా కళ్ళు పెద్దవి చేసుకొని ఫెంటాస్టిక్ అన్నాడు కార్టర్. ఏవో విషయాలు వాళ్ళు చర్చించుకుంటుండగా తల్లి వచ్చి భోజనాలు వడ్డించేనా అంది సుబ్బారావుతో. సుబ్బారావు టైం చూశాడు. 1 గంట కావస్తుంది. ఏమిటి పూట ప్రత్యేకం అన్నాడు. వాళ్ళుండాలే కానీ ఎన్ని రకాలైనా ఎన్నాళ్ళైనా చేసి పెట్టొచ్చు. ఆ దేవుడు మనకు కావాల్సినంత ఇచ్చాడు, లోటేమిటి అని సుబ్బారావు తల్లి వాత్సల్యంతో అంది. నిజమే మరి, 25 ఎకరాల కొబ్బరి తోట వాళ్ళది అని అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు విస్తర్లో గోంగూర కలుపుతూ రుచుల్లో మరో తెలుగు వెలుగు పరిచయం కాబోతోంది అని అన్నాడు. ఆర్క్ అదేమిటో అడిగింది. గోంగూర ఇదిగో, ముందు ఈ నువ్వుల నూనె కలపండి అందులో అని సుబ్బారావు నవ్వుతూ తన చేతిలో నూనె గిన్నె వాళ్ళకి దగ్గరగా జరిపాడు. సూపర్బ్ అని కొత్తగా తింటున్న ఆ ఇద్దరు ఒకేసారి అన్నారు. మరేమిటనుకున్నారు తెలుగు తేజం అంటే అని సుబ్బారావు మీసం దువ్వుతూ వాళ్ళ ముఖంలోకి చూశాడు. ఆ సాయంత్రం ఇంటికి ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలో ఆ చెట్లను చూస్తూ అటు ఇటు తిరిగాడు. కోనసీమకు ఎప్పుడూ ఆకుపచ్చని వసంతమే. సుబ్బారావు తల పైకెత్తి అన్నాడు, రియల్లీ అని కార్టర్ వెంటనే ఒప్పుకున్నాడు. ఆర్క్ కూడా కార్టర్తో పూర్తిగా ఏకీభవించాడు. తోటలోనే కాసేపు కూర్చుందాం అని ఆర్క్ మనసు పడింది. సుబ్బారావు కుర్చీలు వేయించాడు. ఏవేవో మాట్లాడుకుంటుండగానే వెన్నెల కొబ్బరి ఆకుల సందులో నుంచి తొంగి తొంగి చూసింది. అప్పటికే కొన్ని అందాల్ని చిత్రీకరించిన ఆర్క్ ఆ హారత సోయగాన్ని కూడా తన దేశం నుండి తెచ్చుకున్న వీడియో కెమెరాలో బంధించింది. అక్కడ వెన్నెల చూడటానికి ఎంత బాగుంది అని కార్టర్లో ఏవేవో భావాలు పెళ్ళుబికాయి. ఆర్క్, కార్టర్ ఇద్దరూ ఫ్రెంచ్ దేశంలో రకరకాల అంశాలపై ఎన్నో ప్రముఖ రచనలు చేస్తున్న వాళ్లే. భోజనానికి రారా అని వాసుదేవమూర్తి తోటలోకి వెళ్లి ఆ విదేశీయులతో ముచ్చటిస్తున్న కొడుకుతో అన్నాడు. దాంతో అక్కడ వేసిన కుర్చీలు ఇంటికొచ్చాయి. ఆకులో ఏవేవో పదార్థాలున్నాయి కానీ గుత్తొంకాయ ఆ రాత్రి భోజనాల్లో ప్రత్యేకంగా కనపడింది. అది తిన్నాక ఆర్క్ సుబ్బారావు తల్లి దగ్గరికి నేరుగా వెళ్లి ప్రశంసల్ని కురిపించింది. దాన్ని సుబ్బారావు స్వచ్ఛమైన తెలుగులోకి అనువదించాడు. కార్టర్కి ముందు కొంచెం నోరు మండింది కానీ నెయ్యి కలుపుకున్నాక ఆ కూర మళ్ళీ వడ్డించుకోవాలనిపించింది. భోజనాలు చేశాక సుబ్బారావు బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రిలోని
కొన్ని కవితల్ని ఇంగ్లీష్లోకి అసువుగా అనువదించి చెప్పాడు. అంతకు ముందే ఆ మధ్యాహ్నం విశ్వనాథ, శ్రీశ్రీల పుస్తకాలను వివరంగా విశ్లేషించి పరిచయం చేశాడు. నన్నయ్య గురించి, వేమన, పోతనల గురించి ఎప్పుడో ప్యారిస్లోనే సుబ్బారావు తెలిపాడు. కృష్ణశాస్త్రి, జాగువాల గురించి రేపు చెప్పాలనుకున్నాడు. అలాగే మరికొన్ని పుస్తకాల్ని వీలైనప్పుడల్లా పరిచయం చేయడానికి ఒక పట్టికను మనసులోనే తయారు చేసుకున్నాడు. వాళ్ళేం చేస్తున్నారు అని ఆర్క్ అడిగింది ఆ దృశ్యాన్ని చూస్తూ. అదా, సంక్రాంతికి రకరకాల ముగ్గులు పెట్టడం ఇక్కడ ఒక వినోదం, ఆచారం అని సుబ్బారావు ఆ శోభన అందమైన మాటల్లో వివరించాడు. చూద్దాం అని ఆర్క్ అంది ఆసక్తిగా. ఆర్క్తో పాటు కార్టర్ కూడా సుబ్బారావు వెనకాలే అక్కడికి వచ్చాడు. సురేఖ ఆ వెన్నెల వెలుగులో పరికిణీలో మెరిసిపోతూ రంగుల్ని తీర్చిదిద్దుతోంది. ఆ పక్కనే పక్కింటి గృహిణులు కూడా నిండుగా చీర కప్పుకొని పుస్తకాన్ని చూస్తూ ముగ్గు పెడుతోంది. ఆ ఇద్దరి తలల్లోనూ పచ్చ చేమంతులు ముచ్చటకు ప్రతిరూపాల్లా వారికి కనిపించాయి. ఆర్కుకు ఆ మగువల వేషధారణ చూడగానే కొన్ని అంతఃసూత్రాలు అవగతమయ్యాయి. పైటను, చీరను ప్రవేశపెట్టడంలో భారతీయ సంస్కృతి ఏం చెప్పిందో ఆమె ఊహించుకోగలిగింది. తెలుగు వాళ్ళు దాన్ని అందిపుచ్చుకున్నందుకు ఆనందపడింది. తను కూడా అలా ఎందుకు ఉండకూడదు అనేటంత వరకు ఆ ప్రభావం ఆర్కుకు లొంగదీసుకుంది. పైకైతే ఏమీ అనలేదు, కానీ మనసులోనే తెలుగు వాళ్ళ ముందు చూపుని, విధానాల్ని పలు రీతుల్లో కొనియాడింది. ఆర్క్ కార్టర్ తెలుగు వాళ్ళ మధ్యకొచ్చి అప్పుడే 15 రోజులు దొర్లిపోయింది. సంక్రాంతి వేడుకల్ని కూడా కళ్ళారా తిలకరించారు. మధ్య రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్ని దర్శించి అక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యాలయంతో పాటు జీవన విధానాలను సుబ్బారావు సహాయంతో వాళ్ళు ప్రత్యక్షంగా చూడగలిగారు. అలాగే కొన్ని వీడియో కాన్సెప్ట్లు కూడా చూశారు. పెళ్లిళ్ళు జరిగే విధానాలని గమనించారు. తిరుపతి, అన్నవరం ప్రసాదాలు తెలుగు వాళ్ళ తీయని హృదయాల్లా అలంకరించాయి. తెలుగు ప్రజల నమస్కారం వాళ్లకు బాగా నచ్చింది. అన్ని భాషల్ని, మతాల్ని ఆదరించే తెలుగువారు సౌజన్యం గొప్పగా ఆకట్టుకుంది. కట్టు బొట్టు కళాత్మకంగా ఉన్నాయి. తెలుగు భాషకు బ్రౌన్ చేసిన సేవలు విశేషంగా ఆకర్షించాయి. మధురమైన తెలుగు భాషల్లో ఆ దొర ఎలా శ్వాసించాడో వాసుదేవమూర్తి వాళ్ళిద్దరికీ చెప్పాడు. ఎక్కడో భూతాల స్వర్గమైన ప్యారిస్లో వాళ్ళుంటున్నప్పటికీ ఈ తెలుగు సోయగాలు మాత్రం మరో ఆలోచన లేకుండా ఆ ఇద్దరిని ఆత్మీయంగా కట్టిపడేశాయి. ఈ సహజత్వం, సౌందర్యం, ప్రేమాభిమానాలు, సంస్కృతి కాగడా పెట్టి వెతికినా ఎక్కడా ఉండవేమో అని వాళ్ళ మనసుల్లో స్పష్టంగా అనిపించింది. మనిద్దరం పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోదామా అని ఆర్కును అడిగాడు కార్టర్ ఉన్నట్లుండి. ఆ మాటతో ఆర్కు కళ్ళల్లో తెలుగు వెన్నెల ప్రసరించింది. ముద్దవంతులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నాయి. ఆ ఇద్దరికి ఆ ఉద్దేశం ప్యారిస్లోనే మొగ్గ తొడిగింది. అది తెలుగు నేలలో పరిమళించడం విశేషం. పంచకట్టులో నువ్వు బావుంటావు, చీరలో నేను బావుంటా అని ఆర్కు ఉవ్విసలాడుతూ అంది. వేద మంత్రాల సాక్షిగా, మంగళ వాయిద్యాల హోరులో ఈ ఊరే మనకు పెళ్లి చేస్తుంది అని కార్టర్ తేజస్సుతో మాట్లాడాడు. సుబ్బారావు సమీక్షలోనే ఈ సంభాషణ అంతా జరిగింది. తెలుగు సంస్కృతిపై ఆ ఇద్దరికీ ఉన్న గాఢమైన అభిమానం ఎటువంటిదో సుబ్బారావు వ్యక్తపరుస్తూ పెళ్లి విషయంలో వాళ్ళేమనుకుంటున్నారో అది వివరంగా చెప్పాడు తండ్రికి. మంచిదే, కానీ పెళ్ళనేది వాళ్ళ పెద్దవాళ్లే చేయాలి. అదే ధర్మం, అదే సంస్కృతి. అది కుంటి నడక నడుస్తుంటే దాన్ని సరిచేయడం గొప్ప సంస్కృతి అవుతుంది అని వాసుదేవు కరాఖండిగా చెప్పాడు. అదే మాటను ఆ ఇద్దరికి చేరవేశాడు సుబ్బారావు. మరో వారం రోజుల్లో ప్యారిస్ ప్రయాణం నిర్ణయమైంది ఉంది. ఇంతలో కార్టర్కు బాగా సుస్థి చేసింది. 4 సీసాల రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుబ్బారావుతో పాటు ఊళ్ళో ఉన్న యువకుల సహాయంతో బతికి బయటపడ్డాడు కార్టర్. జబ్బు పడ్డందుకు అతను బాధపడలేదు, పైగా సంతోషించాడు. తెలుగు రక్తం ఈ కారణంగా తనలో ప్రవేశించడమే సుకృతం అనుకున్నాడు. జబ్బు పడ్డ సంగతి అతని తండ్రికి ఏమాత్రం తెలియదు. 2 ఏళ్ల క్రితమే తండ్రి బైపాస్ చేయించుకున్నాడు. అనుకున్న తేదీ నాటికే ప్యారిస్లో అడుగుపెట్టారు ఆ ముగ్గురు. తెలుగు నేల, తెలుగు వాళ్ళు అంటూ పిచ్చెక్కిపోయావు కదూ, అక్కడి నుంచి ఏం తీసుకుని వచ్చావు ఇంతకీ? కొండపల్లి బొమ్మల, కొందూరు పంచల అంటూ అడిగాడు అతని తండ్రి. వాటి గురించి నెగర్స్ ఎప్పుడో చెబుతుంటే కార్టర్ తండ్రి విన్నాడు.
డాక్టర్ డేనియల్ నెగెస్ ఫ్రెంచ్ దేశం నుండి ఇక్కడికొచ్చి బుర్ర కథలపై ప్యారిస్లో వివరణాత్మకమైన సిద్ధాంత వ్యాసం సమర్పించాడు. ఆంధ్రుల సమాజ స్థితి, భాష అనే అంశంపై ఇప్పటికీ తీవ్రమైన పరిశోధన చేస్తున్నాడు. ఏం తెచ్చుకున్నావో చెప్పలేదు అని తండ్రి మళ్ళీ అడిగాడు. ఆ మాటల్లో కొంచెం వ్యంగ్యం ధ్వనించింది. ఇంతవరకు ఎవ్వరికీ దొరకనిది నేను మాత్రమే తెచ్చుకున్నా అని అంటూ గుండె చూపించాడు కార్టర్. అదేమిటి గుండెను చూపిస్తున్నావు అని అంది తల్లి. తెలుగు రక్తాన్ని ఇంధనంగా నింపుకొని తెచ్చుకున్నానమ్మా. ఇంతకంటే ఏ సంస్కృతి కావాలి? ఇప్పుడు ఈ గుండె ఆ ఇంధనంతోనే పనిచేస్తుంది అంటూ తల్లికి తండ్రికి పాదాభివందనం చేశాడు కార్టర్. పాదాభివందనం చేస్తున్నప్పుడు అతని నోట వెంట నమస్కారం అనే పదం అప్రయత్నంగా వెలువడింది. అది వాళ్ళకి సరిగ్గా వినపడలేదు. కొడుకు పాదాభివందనం చేయడం ఇదే మొదటిసారి. ఏ సంస్కృతి ఇంధనమై అతన్ని అలా కదిలించిందో వాళ్ళకైతే ఇప్పుడు అర్థం కాలేదు. అర్థమవుతుంది రేపు.